మిర్యాలగూడ నియోజకవర్గంలో నూతనంగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల కమిటీల అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ భవన్లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి BLR ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా నియమితులైన అధ్యక్షులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ మోయీస్, కోడిరెక్క ఇంద్రకుమార్, మిర్యాలగూడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గుండు నరేందర్, వేములపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు రేగంటి రవీందర్ రెడ్డి, దామరచర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొర్ర నాగునాయకులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి, నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాస్ నేతల ఆశీర్వాదాలతో వారి ఆదేశాలు మరియు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ కార్యకర్తలతో సమన్వయం సాధిస్తూ సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలపరచాలని నూతన అధ్యక్షులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధ్యక్షులుగా, టౌన్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైనారు. మీరు వీటిని మీ మీద ఎంతో గురుతర బాధ్యత ఉన్నది. దీన్ని దయచేసి మీరు పదవులుగా భావించకండి, బాధ్యతగా భావించి ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే రానున్నదంతా ఎలక్షన్ ఇయర్లో, ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉన్నది. టౌన్ లాంటి ఎలక్షన్ లేవు, లోకల్ బాడీ ఎలక్షన్ ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత అంటే జనరల్ ఎలక్షన్ అటువంటి అవకాశం కూడా ఉన్నది, దగ్గరలో ఉన్నది. కాబట్టి వెళ్ళిపోయి ఆ ఫీవర్లో ముందుకు పోతేనే రానున్నటువంటి రోజుల్లో లోకల్ బాడీ కానీ, జనరల్ ఎలక్షన్ కానీ కాంగ్రెస్ పార్టీ జెండా మిర్యాలగూడ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎగాలంటే దానికి అధ్యక్షులు అయితే ముఖ్యమో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతే ముఖ్యం. కార్యకర్తలు లేదే అధ్యక్షులు లేరు. కార్యకర్తలు ఎంత బలంగా ఉంటేనే పార్టీ ఎంత బలంగా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మీరు కంటికి రెప్పలా కాపాల్సిన అవసరం ఉన్నది. రేపు గ్రామాల్లో కానీ, వార్డులో కానీ ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా, ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి పనున్నా, ఆ కార్యకర్త మర్చిపోయినా మీరు మరవకూడదు. ఆ కార్యకర్త ఆ పని ఉన్నాడు, ఏంద్రా నాయన నాకంటే ఎక్కువ పార్టీ అధ్యక్షునికి ఉంది అని, నాకంటే ఎక్కువ 10 సార్లు ఎంఆర్ ఆఫీస్కో, 10 సార్లు కలెక్టర్ ఆఫీస్కో, లేకపోతే హాస్పిటల్కి నాకంటే ఎక్కువ వస్తుంది అనేటువంటి విధంగా మనం పనిచేయాలి. వాళ్ళ మనుషులకు శాశ్వతమైనటువంటి ముద్ర వేసుకొని ఆ విధంగా ఉంటే 4 రోజులు ఆ పదవికి మనకు గౌరవం, గుర్తింపు ఉంటుంది. మరి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కూడా మీరు పని లేకుండా చేయాలి. ఏదైనా ఒక ఊరికి పోతే ఆ ఊర్లో ఎమ్మెల్యే గారు పోయేటప్పుడు మనం పనిచేసే విధంగా, ఆ విధంగా కార్యకర్తల్ని, ఇటు పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నామన్నా, కార్యకర్తలకి రానున్నటువంటి రోజుల్లో మార్కెట్ కంపెనీలు కానీ, PSCSలు కానీ ఏమున్నా నిజమైనటువంటి కార్యకర్తలు గుర్తించి ఆడి గౌరవాన్ని గుర్తింపు అవసరం కూడా ఉన్నది. అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా నామినేటెడ్ పదవులు కానీ, పార్టీ పదవులు కానీ కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తకి గుర్తింపు, గౌరవమే. గ్రామాల్లో, తండరాల్లో ఉన్నటువంటి కార్యకర్తకి వాళ్ళకి కాంట్రాక్ట్లో లేకపోతే పెద్ద పెద్ద పదవులు, పైరవులు కాదు, వాళ్ళని మేమున్నాం, మాకు గౌరవం ఇచ్చింది పార్టీ, మాకు గుర్తింపు ఇచ్చింది పార్టీ అనేటువంటి ఒక నమ్మకం, భరోసానే మనం కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఆ కల్పించిన రోజు ఇంకో 5 ఏళ్ళు కాదు, ఇంకో 20 ఏళ్ళైనా కూడా మిర్యాలగూడలో పార్టీకి ఇక్కడ అవకాశం లేదని తెలియజేసుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఎవరైనా చేయేస్తే
ఖబర్దార్, ఇక్కడ ఒక సైన్యం ఉన్నటువంటి భయం అవతల కలగాలి. కాంగ్రెస్ పార్టీ మీద కన్నెత్తి ఒకటి చూడాలన్నా భయపడే విధంగా మనం పనిచేయాలన్నటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి మరొక సూచన చేయదలుచుకున్న, ఎమ్మెల్యే గారు మీరు దయచేసి ఈ 3-4 నెలల తర్వాత జనవరి నుంచి మీరు క్యాంప్ ఆఫీస్ లో పడుకోవద్దు. ప్రతిరోజు ఏదో ఒక ఊర్లలో ఏదో ఒక కార్యకర్త ఇంట్లోనే ఉండి 2 ఏళ్ళు ఎలక్షన్ మూడులోకి వెళ్ళిపోవాల్సిందే. ఏ కార్యకర్తకి ఇబ్బంది ఉంది, ఏ ఊర్లో ఏ సమస్య ఉంది, ఎక్కడ ఏం జరుగుతుంది, పార్టీలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం జరుగుతుంది, పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం పరుచుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఆ విధంగా ఎక్కడికక్కడ ప్రతిరోజు ఒక ఎలక్షన్ ఫీవర్ ని తీసుకొని ముందుకు పోయి కార్యకర్తలు జోష్ నింపి కార్యకర్తని గుర్తించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షులకి మీ మీద గురుతర బాధ్యత ఉంది. ముందుకు పోయి ఎలక్షన్లు వచ్చాయి, రేపు ఎలక్షన్ లో మీ ఆధ్వర్యంలోనే ముందుకు పోవాలి. కాబట్టి ఇటు మండలాలు కానీ టౌన్ కానీ అందరు సమన్వయపరుచుకుంటూ కాంగ్రెస్ పార్టీకి మిర్యాలగూడ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో తిరుగులేదు. 119 నియోజకవర్గాల్లో రేపు మిర్యాలగూడ నియోజకవర్గం నుంచే అత్యధిక మెజారిటీతో గెలవాల్సిన అవసరం కూడా ఉన్నదని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మరొకసారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా, దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలంటే దానికి బేస్ కార్యకర్త బూత్ లెవెల్ స్థాయిలే. కాబట్టి ఆ బూత్ లెవెల్లోనే కార్యకర్తలే బలంగా ఉండాలని తెలియజేసుకుంటూ, దానికి మనందరం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నూతన అధ్యక్షులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఉపేందర్ రెడ్డి అందరూ ఈనాడు నూతన అధ్యక్షులు వేమలపల్లి, దామర్చల్ల, మిర్యాలగూడ మండలం, టౌన్ 1-2 కాంగ్రెస్ పార్టీ ఇవాళ మన ప్రభుత్వం అధికారంలో ఉన్నాం. కార్యకర్తలు కూడా సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఎంపీ గారికి, ఎమ్మెల్సీ గారికి, ఇక్కడ మన ముఖ్యంగా మన నియోజకవర్గానికి ఒక మర్రి చెట్టు లాంటి వ్యక్తి మన అన్న లక్ష్మాడన్న గారు ఉన్నారు. ఇక్కడ కార్యకర్తలందరినీ కూడా సమన్వయం చేసి ప్రతి గ్రామంలో, పట్టణంలో, అన్ని వార్డులలో సమన్వయం చేయాల్సిన బాధ్యత మీకుంది. పార్టీని బలోపేతం చేయడానికి అందరినీ కూడా సమన్వయం చేయాలని మరోసారి చెప్తూ, ఈ యొక్క పార్టీ చేసే, ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మండల పార్టీ అధ్యక్షులకు ఉంది, అదేవిధంగా టౌన్లో ఉంది. ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా ప్రభుత్వం రేషన్ కార్డు కానీ, ఇందిరామిల్లు కానీ, అదేవిధంగా ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికి 2వ క్యాడర్లో, సెకండరీ కానీ, గ్రామాల్లో కానీ, పట్టణంలో కానీ మిగతా వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసి నడిపించాల్సిన బాధ్యత మీకుంది. కాబట్టి దయచేసి మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఏర్పడడానికి మీ వంతు కృషి చేయాలని, దానికి అందరూ కూడా మేము కార్యకర్తలుగా, అదేవిధంగా ప్రతి ఒక్కరు నాయకులం కూడా మీ అందరికీ ఎల్లప్పుడూ తోడ్పాటుగా ఉంటామని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినందుకు సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు పిఎల్ఆర్ గారు, వేదికన్నా గురించినటువంటి పెద్దలారా నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్కైలాబ్ నాయక్ చెప్పినటువంటి మాట వాస్తవం. ఇది ఎన్నికల సంవత్సరం, ఎన్నికలు త్వరలో వస్తున్నాయి. మన ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేటానికి అందరం సమిష్టిగా కృషి చేయాలని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా, టౌన్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి వేములపల్లి రవీందర్ రెడ్డి అన్న గారికి, దామర్చర్ల నాగునాయక్ అన్న గారికి, మిర్యాలగూడ గుండు నరేందర్ అన్న గారికి, మిర్యాలగూడ 2 టౌన్ మహేష్ బాయికి, మిర్యాలగూడ 1 టౌన్ ఇంద్ర కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మిత్రులారా.
ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మిర్యాలగూడ శాసన సభ్యులు అన్న బిఎల్ఆర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి సర్పంచులు, కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, జై భీమ్ తెలుపుతా ఉన్నాను మిత్రులారా. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రేపు రాబోయే ఎన్నికలలో రథసారులుగా మిమ్మల్ని నియమించడం జరిగింది. ఇన్ని రోజులు గ్రామాలలో ఉన్నటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ కొన్ని సందర్భాలలో వారికి ఇన్ఫర్మేషన్ రాక చాలా మంది బాధపడేటువంటి సందర్భం గిటా ఉన్నది. వాళ్ళందరూ కూడా కొంతమంది నాతోటి చెప్పినారు కాబట్టి నేను ఈరోజు ప్రత్యేకంగా వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మీరు అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మీ అందరి నెత్తి మీద చాలా బాధ్యత ఉన్నది. మీ భుజాలపై కాంగ్రెస్ పార్టీ బరువు బాధ్యతలు ఉన్నాయనేది మీరు మర్చిపోవద్దు. ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అయినారంటే గతంలో పనిచేసినటువంటి కార్యకర్తలు ఎంతో మంది ఆనాటి ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులకు భయపడకుండా, ఎందుకంటే నల్లగొండ జిల్లా అంటేనే ఈ రక్తంలో పోరాటం ఉంటుంది. అలాంటి రక్తంలో పోరాటం ఉన్న వాళ్ళని భయపడతానికి మరీ ముఖ్యంగా మిర్యాలగూడ గడ్డ అంటే కాంగ్రెస్ పార్టీ అడ్డ. ఇలాంటి గడ్డ మీద ఎవరో వచ్చి భయపెడితే భయపడలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా 10 సంవత్సరాలు పార్టీ మారకుండా టీఆర్ఎస్ పార్టీకి ఎదురు నిలబడి కేసు పెట్టుకొని వారికి ఎదురు నిలబడి పార్టీ గెలవాలని రెజిమ్ బాబులు కష్టపడ్డం తప్పితే ఎక్కడ కూడా వాళ్ళు పెట్టే ప్రలోభాలకు భయపడలేదు. మేము నికాల్సుగా నిలబడ్డాం. మేము నిలబడ్డాం కాబట్టి మీరు ఈరోజు అధ్యక్షులుగా నిలబడుతున్నారు. మీరు ఏ ఒక్క సామాన్య కార్యకర్తను కూడా మీరు మర్చిపోయేందుకు వద్దు అనే మాట నేను చెప్తున్నా. కార్యకర్తలు ఒక్కొక్కరు అడుగుతారు, ఒక్కొక్కరు నాకు ఇన్ఫర్మేషన్ రాలేదంటారు. మీరు తొందరపడకుండా, కోపపడకుండా వాళ్ళతోటి మీ దగ్గరికి పిలుచుకొని మాట్లాడేది తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మీలాగా కష్టపడ్డ కార్యకర్తలే కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇన్ని రోజులు ఎమ్మెల్యే గారు దగ్గరుండి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వస్తా ఉన్నాడు కాబట్టి వారి మీద ఇప్పటి నుంచి మీరు అధ్యక్షులుగా నియమంటారు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తలకు, నాయకులకు, సర్పంచులకు, కౌన్సిలర్లకు మీరందరూ బాధ్యత తీసుకొని మన ఎమ్మెల్యే గారిని మరీ ఇంకా జనాల దగ్గరికి చేరువయ్యే విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేసి మన ముఖ్య ఉద్దేశం ఒకటే. ఈరోజు బీజేపీ పార్టీ 3 దఫాలు అధికారంలోకి వచ్చింది. వాడు ఎవడు అసలు బీజేపీ వాడు? ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు వాడు ఎక్కడున్నాడు? ఆర్ఎస్ఎస్ వాడు ఎక్కడున్నాడు? బీజేపీ వాడు ఎక్కడున్నాడు? కష్టపడ్డది ఈ భారతదేశానికి స్వతంత్రం రావాలని కష్టపడ్డది ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. ఈరోజు త్యాగాల కుటుంబం మనందరం కలిసికట్టుగా మన కుటుంబ సభ్యుడు రాహుల్ గాంధీ, మన అన్న, మన తమ్ముడు, మన బిడ్డ రాహుల్ గాంధీ గారిని మనందరం ఖచ్చితంగా ప్రధానమంత్రిని చేసేదాకా మనందరం నిద్రపోవద్దు. మన ప్రజలందరితో మమేకమై ఉండి ఈ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఇంకా ఎవరికి రాలేదో వాళ్ళందరికీ మనం దగ్గర నుండి చేరువ చేయాల్సిన అవసరం మన పైన ఉన్నది. కాబట్టి మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మిర్యాలగూడలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే వరకు మనందరం ఇదే ఐకమత్యంతో కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మరొక్క మారు అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. అదే రకంగా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి మన ప్రియతమ నేత మన ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ సైన్యాన్ని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందే చెప్పారు మాట్లాడిన పెద్దలు. రాబోయే కాలంలో మరి ఈరోజు బాధ్యతలు తీసుకునేటటువంటి నాయకత్వంలో అందరం కూడా ఐక్యంగా, సమైక్యంగా వార్డు స్థాయిలో, గ్రామ స్థాయిలో, బూత్ స్థాయి వరకు మన పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతకుముందే చెప్పారు, గత 3 టర్ములుగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో 2 టర్ముల అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని కూలద్రోసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మరి ఇప్పుడు నూతనంగా బాధ్యతలు తీసుకునే వాళ్ళ చేతుల్లో రేపు వెంటనే స్థానిక సంస్థలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రాకపోతున్నాయి.
ఆ ఎన్నికలలో అన్ని మండలాలలో కూడా ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోవడమే కాదు, అన్ని ఎంపీటీసీ స్థానాలను కూడా గెలుచుకొని మన కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఆ తర్వాత రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలలో కూడా మరొకసారి మన పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. మిర్యాలగూడెంలో కూడా వరుసగా రెండోసారి ఎమ్మెల్యే స్థానాన్ని గెలిపించుకొని రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని టీఆర్ఎస్ పార్టీకి సవాల్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మరి ఆ పని చేయాలంటే ఇక్కడ కూర్చున్నటువంటి ఈ సైన్యం మొత్తం కూడా గ్రామాల మీద పడితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తాం. సాధించేటువంటి సత్తా, శక్తి, సామర్థ్యాలు కూడా మన నాయకత్వానికి ఉన్నాయి. కాకపోతే మనం అందరం కూడా పనిలోకి దిగాలి. ఎందుకంటే ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేయలేదు. ఇవాళ మనం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల ఫలితాలని ఇవాళ మనం బాగా ప్రచారంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ బండి ఇప్పుడు నడుస్తున్నటువంటి గేర్లు నడిస్తే సరిపోదు. రాబోయే కాలంలో మనం స్పీడ్ని పెంచాలి, మన ప్రచార కార్యక్రమాలు పెంచాలి. మనం ప్రజలకు చేస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాల్ని మనం పెద్ద ఎత్తున జనంలో చర్చ పెట్టాలి. చర్చ పెట్టినప్పుడే మళ్ళీ మనం రెండోసారి ఇక్కడ ఎమ్మెల్యే గెలవడం కానీ రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఎన్నికైనటువంటి మిత్రులు రామచర్ల మండలం నాగునాయక్ గారికి, మిర్యాలగూడ మండలం గుడు నరేందర్ గారికి, అదేవిధంగా మిర్యాలగూడ మండలం వంటం ఇంద్రకుమార్ గారికి, టూటౌన్ మహేష్ గారికి, అదేవిధంగా వేలుపల్లి మండలం మిత్రులు రవీంద్ర రెడ్డి గారికి, వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు అందరం కూడా అన్న బిఎల్ఆర్ అన్న పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గతంలో చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులకు కూడా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా కానీ మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా, అదేవిధంగా పట్టణం పార్టీ అధ్యక్షులు కూడా అందరూ కూడా వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీని ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత వారికి కూడా ఉంది. కాబట్టి మనందరి తరఫున వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిత్రులారా, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము, అధికారం రావడానికి వాళ్ళు కూడా నిరంతరం చాలా మంది అంతమంది మనందరం కూడా కృషి చేస్తేనే ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా పేలారన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఎన్నికైనటువంటి మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులకి ముఖ్యంగా వారు ఒక బాధ్యతతోటి పార్టీని నడిపించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. గ్రామ స్థాయిలో కానీ బూత్ స్థాయిలో కానీ వాళ్ళు నిరంతరం కృషి చేస్తేనే మళ్ళా కూడా మనందరం కూడా పెద్దలు ఎమ్మెల్యే గారికి కొద్దిగా పని కూడా తగ్గుతుంది. మీరు పని చేయకపోతే అలానే మండల పార్టీ రామకృష్ణ అనేది ఆ పాత్ర కూడా చేయగలిగిన సామర్థ్యం ఇవ్వాలని ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనం చేయనప్పుడు ఆటోమేటిక్గా ఆయన యాక్టివ్ అవుతాం. ఇప్పటికే ప్రతి రోజు నిరంతరం మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఎన్నికైన కాంచి కూడా నిరంతరం క్యాంప్ ఆఫీస్ లో మనందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యని ఆయన శాయశక్తిలో పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్య కొత్త కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే గ్రామంలో ఉండి ఆ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఒక రోజు ముందుగానే పోయి అక్కడ ఒక రోజు నిద్ర చేసి అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజల బాగోగులు, అదేవిధంగా నాయకుల అభిప్రాయాలు తెలుసుకుంటూ కూడా ముందుకు పోతుండ్రు మన ఎమ్మెల్యే గారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికైనటువంటి మిత్రులందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలి. అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మనందరం కూడా మన పూర్తి సహాయ సహకారాలు వాళ్ళకి అందించాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే వాళ్ళు మండల పార్టీ అధ్యక్షులైనా కానీ నిరంతరం పనిచేసే ముఖ్య కార్యకర్తలమే కాబట్టి ఏదైనా పూర్తి స్థాయిలో అన్ని బాధ్యతలు నిర్వర్తించి మనం మళ్ళా రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో అధికారం రావడానికి మనందరం కూడా ఒక సైనికుల్లాగా ముందుకు పోయి విజయాన్ని మళ్ళా అందుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈ రాబోయే 6 నెలల్లోనే మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ రేపు డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజు నాడు చాలా గ్రాండ్గా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఎవరు కూడా మండల ప్రెసిడెంట్లు కానీ టౌన్ ప్రెసిడెంట్లు కానీ
ఎక్కడ ఏ ఊళ్ళో ఇబ్బంది వచ్చినా అవసరమైతే ఆ ఊళ్ళో పడుకుని ఆ పంచాయతీ చేసి వాళ్ళందరినీ సమన్వయం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. మీ మీద ఎంతో నమ్మకంతో ఎంతోమంది నా మీద ఎన్ని అవాకులు చవాకులు పేరుతున్నా కానీ 2 నెలల నుంచి మంత్రి ఎంపీ గారిని కన్వీనియన్ చేసి ఈ కమిటీని తీసుకొచ్చినందుకు నా మాట పార్టీ మాట అన్ని రకాలుగా అన్ని విధాలుగా సక్సెస్ అయ్యే విధంగా ఈ 6 నెలల్లోనే ఆ అవాకులు చవాకులు పేదవాళ్ళకి అర్థమయ్యే ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ 5గురికి ఒక బాధ్యత అనుకుంటారో లేకపోతే ఏమనుకుంటారో తెలియదు. మీ కుటుంబం కానీ ఈ కుటుంబం ఎక్కువ అనుకునే పనిచేయాలి. అవసరమైతే ఆ ఊళ్ళో పండుకోండి, మీరు ఏ ఇబ్బందే లేదు. ఒక్కరోజు మనం పండుకుంటే దానివల్ల వచ్చేది లేదు. నేను ఇప్పుడు కార్యక్రమం తీసుకున్నాను, ప్రగతి సింగడి అనే కార్యక్రమం తీసుకొని జనంతో పాట పల్లెపాట రోజు ఏదో ఊళ్ళో పండుకోవాలను. సరే ఇప్పుడు ఏదో కొద్దిగా వర్షాలు పడుతున్నాయో ఏదో అక్కడ ప్రాబ్లమ్స్ కొద్ది ఉన్నాయి అని చెప్పి ఆగాం. కానీ ఏది ఆగ నేను ఈ ఆషాఢ మాసం అయిపోయి మళ్ళీ మామూలు పెడుతూనే ఉంటాను. నేను రోజుకి ఏదో ఊళ్ళో పోతూనే ఉంటాను. కానీ వీలున్నంత తొందరగా మీరు మండల ప్రెసిడెంట్లకి అక్కడ ఉన్న వాళ్ళతో సమన్వయం చేసుకుని గ్రామ శాఖలు వేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా పార్టీకి అటు పెద్దలకి సీనియర్లకి అందరినీ నచ్చ చెప్పుకుంటూ వేసే వాళ్ళని పార్టీలో ఉండే వాళ్ళని సమన్వయం చేసి యువతకు ఎక్కువ అవకాశం ఇచ్చామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి యువతకు అవకాశాలు ఇచ్చి పార్టీని సమన్వయం చేసి ముందుకు తీసుకుపోయే విధంగా మీ మండల ప్రెసిడెంట్లు టౌన్ ప్రెసిడెంట్లు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉన్నది. ఇదే మటుకు స్వచ్ఛంగా చెప్తున్నా. ఏ రోజైనా సరే ఎక్కడైనా సరే మీ నుంచి కానీ అక్కడ ఉన్న పార్టీలో నుంచి ఏమైనా కంప్లైంట్స్ వచ్చే మటుకు తక్షణమే తొలగించబడును. ఎంత రావాలని తొలగించేసి కొత్త వాళ్ళని వేసేస్తూ ఉంటాడు. మహేష్ కుమార్ గారు బట్టి మీరు చేసిన తప్పులు ఒప్పులు ఎవరైనా చేస్తుంటే అని చెప్పి అక్కడ ఏమంటే ఈ మండల ప్రెసిడెంట్ కొద్దిగా ఇబ్బంది పడుతుందంటే వేరే వాళ్ళు మార్చండి పార్పించే బాధ్యత కూడా తీసుకుంటారు. దయచేసి దీని మటుకు మనసులో పెట్టుకొని మనందరం కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు వారి గురించి తెలుసుకొని వారు పడ్డ కష్టాన్ని కూడా మనం మర్చిపోకుండా నూతనంగా ఏర్పాటు కాబడ్డ కమిటీని వేములపల్లి అయితేనేమి, దామర్చర్ల, మిర్యాలగూడ మండలం, మిర్యాలగూడ పట్టణం 1, 2 వీరందరికీ కూడా నూతన అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ పిసిసి నుంచి వారికి ఆదేశాలు అందబడ్డాయి కూడా నిన్ననే కనుక వారిని మనం సన్మానించుకోవడానికి వీళ్ళందరం కూడా రావడం జరిగింది. ఇదే పందాన్ని ఎక్కడ కూడా తగ్గకుండా రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా ఇంకెవరికైనా అందకుండా కూడా మనందరం కూడా ముందుకు నడిచి వారికి అందించే విధంగా వారికి అందే విధంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఇంకా బలంగా పెరగాలనే ఉద్దేశంతో మనందరం కూడా కార్యకర్తలు ముందుకు రావాలని పనిచేయాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడ్డ మిర్యాలగూడ మండల అధ్యక్షుడు గుండు నరేందర్ గారికి గతంలో ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి కేసులను కూడా భయపడకుండా గత ప్రభుత్వం పెట్టే ఇబ్బందులన్నింటి కూడా ఎదుర్కొని ముందుకు నడవడం జరిగింది. అదే కాకుండా మన ఇంద్ర కుమార్ వాళ్ళ ఫాదర్ నుంచి కూడా ఎప్పటి నుంచో ప్రజల్లో ఉన్నాడు. ఎస్సీఎల్ సామాజిక వర్గానికి మన పట్టణంలో ఇంతవరకు కూడా ఎన్నడూ కూడా అధ్యక్ష పదవి ఇవ్వనందుకు వారిని కూడా మనం గౌరవించుకున్నాం. ఎమ్మెల్యే గారు బట్టి వారు ఎప్పుడు ఉంటూ మన కార్యకర్తల సమస్యను కూడా తెలుసుకొని ముందుకు పోతా ఉన్నాడు కనుక వారికి కూడా పట్టణంలో అనుభవం ఉన్నదని మనం తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో మనం కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ రావడానికి మన మహేష్ భాయ్ మైనార్టీలలో ఏకం చేసి సమస్యలను ఎప్పటికప్పుడు మైనార్టీలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవి కూడా బత్తుల లక్ష్మారెడ్డి గారికి తెలియపరుస్తూ వారికి అందించుకుంటూ ముందుకు పోతూ వారు కూడా అందరినీ సమన్వయం చేసుకుంటూ కూడా పట్టణంలో తిరగడం జరిగింది. 2 సార్లు కౌన్సిలర్ గా కూడా అత్యధిక మేరకు గెలవడం జరిగింది. అదేవిధంగా నాగునాయకన్న దామర్చర్ల మండలంలో ఏకఛత్రాధిపత్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్తా ఉంటే ఎదురొట్టి ఎవరు కూడా పార్టీని ఇబ్బందికరంగా మారుస్తున్న తరుణంలో నేనున్నానని చెప్పి జెడ్పీటీసీగా నిలబడి కూడా పోరాటం చేసిన వ్యక్తిగా మనం గుర్తుంచుకోవాలి. వేములపల్లిలో ఎప్పుడు కూడా మనం గత ప్రభుత్వాల నుంచి కూడా ఇబ్బంది పడ్డాం. వాటిని కూడా మనం ఎప్పుడు కూడా ముద్దుగా ధైర్యంగా కాంతారెడ్డి గారిని అయితేనేమి గతంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న సర్పంచులను కూడా ముందుండి నడిపించిన త్రిపురార్ రవీందర్ రెడ్డి గారికి కూడా మనం వారు ఎంతో విధంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిరని కూడా తెలియపరుస్తూ ఈ విధంగా పంచ పాండవుల లెక్క ఇప్పుడు 5గురిని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఆడేదేళ్ల పెళ్లిలో కూడా మనకి రానున్న కాలంలో ఒక నేతను ఎన్నుకోవడానికి ఎంపీ గారు ముందుకు వస్తా ఉన్నారు. ఎంపీ గారు ఆలోచించి ఆ మండల అధ్యక్షుడు కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం అందరినీ కూడా అందరు సమన్వయపరుస్తూ కౌన్సిలర్లను అయితేనేమి మండల కార్యకర్తలు అయితేనేమి సర్పంచులని మాజీ సర్పంచులని
సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయిన నాయకులను అందరినీ కూడా సమన్వయపరుస్తూ వాళ్ళ సూచనల సలహాలు తీసుకుంటూ కూడా మనం అందరం కూడా ముందుకు పోవాలని, కాంగ్రెస్ పార్టీని ఇదే విధంగా ముందుకు తీసుకుపోవాలని, ఈ విధంగా అయితే ఏ విధంగా తీసుకుపోతామో అదే విధంగా మళ్ళీ కూడా బత్తుల లక్ష్మారెడ్డి గారు మన కోసం ఏ విధంగా అయితే కష్టపడుతున్నారు, రకరకాలుగా ఉన్న నూతనంగా ఆలోచన విధానంగా మార్పు చేసుకుంటూ వస్తూ ప్రజలకి కార్యకర్తలకు ఏ విధంగా చేరుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. అదే విధంగా మీ అందరి తోడ్పాటు కూడా మన ఎమ్మెల్యే గారికి ఎల్లప్పుడూ ఉండాలని, రేపు రానున్న కాలంలో కూడా మళ్ళీ బత్తుల లక్ష్మారెడ్డి గారిని ఎమ్మెల్యేగా మనం చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కుటుంబాలందరికీ కూడా మరొకసారి పాదాభివందనం చేస్తా ఉన్నాం. మనం ఎప్పుడు కూడా పదవులు వచ్చినని గర్వంగా ఉండకూడదని, ఏ సమస్య వచ్చినా కూడా కార్యకర్తని దగ్గర చెయ్యేసి కూర్చోబెట్టుకొని ఒక్క నిమిషం ఆవేశంగా గాని ఏదైనా మాట్లాడినా గాని నవ్వుకుంటూ, ఆయన తిట్టినా కూడా ఏదైనా చెప్పానా తమ్ముడు చెప్పన్నా ఏదో విధంగా వారి ప్రతివారి వారి సమస్య తీర్చుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ వారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి సహకరించిన గ్రామ కార్యకర్తలకైతే కౌన్సిలర్లకైతే పట్టణ కాంగ్రెస్ నాయకులకు ఇప్పటి వరకు సేవ చేస్తూ జెండా పట్టుకొని నాది కాంగ్రెస్ పార్టీ అని కుటుంబ సభ్యులందరూ కూడా చేతులెత్తి పాదావందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చేతులు కూర్చోాలా, చేతులు పెట్టాలా.